నమస్కారం ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ మీ బ్యాంక్ అకౌంట్లో రోజు ఉదయాన్నే ఎవరో 86,400 వేస్తున్నారు. కానీ రూల్ ఏమిటంటే రాత్రిలోపు ఆ డబ్బు ఖర్చు చేయకపోతే అది జీరో అయిపోతుంది. మీరు ఏం చేస్తారు? ఒక్క రూపాయి కూడా వదలకుండా ఖర్చు చేస్తారు కదా. నిజానికి మనందరి దగ్గర అలాంటి ఒక అకౌంట్ ఉంది. అదే మన సమయం. రోజుకి మనకు 86,400 సెకండ్లు దొరుకుతున్నాయి. కానీ మనం దాన్ని ఎలా వాడుకుంటున్నాం? మనకు ఉన్నది ఒకే ఒక జీవితం, ఓన్లీ వన్ లైఫ్. ఈ జీవితాన్ని వృధా చేయకుండా ఎలా అద్భుతంగా మార్చుకోవాలో ఓన్లీ వన్ లైఫ్ అనే పుస్తకంలో చాలా అద్భుతంగా చెప్పారు. ఈరోజు ఈ వీడియోలో ఈ పుస్తకం నుండి మన జీవితాన్ని మార్చే 4 ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్ పాయింట్ మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ పుస్తకంలో రచయిత ఒక మాట అంటారు: పోయిన డబ్బును మళ్ళీ సంపాదించవచ్చు, కానీ గడిచిన కాలాన్ని ప్రపంచంలో ఎంత ఆస్తి ఇచ్చినా తిరిగి కొనలేం. మనలో చాలామంది నాకు టైం లేదు అంటారు, కానీ నిజానికి మనకు టైం లేకపోవడం కాదు, ఏ పని ఎప్పుడు చేయాలో తెలియకపోవడమే. దీనికి పుస్తకంలో ఒక సింపుల్ ట్రిక్ చెప్పారు. మీ పనులను ప్రిఫరెన్స్ బట్టి విభజించండి. రోజులో మొదటి ఏమి ముఖ్యమైన పని వాటిని పూర్తి చేయండి. రోజులో మొదటి ముఖ్యమైన పనులను పూర్తి చేయండి. ఉదయాన్నే లేవగానే సోషల్ వీడియోస్ను స్క్రోల్ చేస్తూ కూర్చుంటే మీ ఎనర్జీ అక్కడే అయిపోతుంది. కాబట్టి రోజులను ప్లాన్ చేసుకోండి. అనవసరమైన విషయాలకు నో చెప్పడం నేర్చుకోండి. మీ లక్ష్యానికి ఉపయోగపడే పనికే మీ సమయాన్ని ఇన్వెస్ట్ చేయండి. మనం ఈరోజు చేసే చిన్న చిన్న పనులే రేపు మన భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఒక వ్యక్తి సక్సెస్ అయ్యాడంటే దానికి కారణం ఒక రోజులో వచ్చిన విజయం కాదు, అతను రోజువారీ పాటించే క్రమశిక్షణ. పుస్తకంలో చెప్పినట్లు మనం టెంపరీ ఆనందాల వైపు ఎక్కువగా ఆకర్షిస్తాం. ఉదాహరణకు, ఇప్పుడు రీల్స్ చూడడం చాలా ఆనందాన్ని ఇస్తుంది, కానీ లాంగ్ రన్లో దానివల్ల ఉపయోగం లేదు. అదే ఒక పుస్తకం చదవడం లేదా కొత్త స్కిల్ నేర్చుకోవడం ఇప్పుడు కాస్త కష్టంగా అనిపించిన భవిష్యత్తులో అది మిమ్మల్ని గొప్ప స్థాయిలోనికి నిలబెడుతుంది. కాబట్టి రోజు ఉదయాన్నే త్వరగా లేవడం, మెడిటేషన్ లేదా రోజుకి 10 పేజీలు పుస్తకం చదవడం లాంటి చిన్న చిన్న అలవాట్లను మీ జీవితంలో భాగం చేసుకోండి. జీవితం అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు. కష్టాలు, ఓటములు, అవమానాలు అందరికీ వస్తాయి. కానీ చాలామంది ఒక చిన్న ఓటమి రాగానే జీవితం అయిపోయింది అనుకొని డిప్రెషన్లోనికి వెళ్తారు. కానీ ఓన్లీ వన్ లైఫ్ బుక్ మనకు నేర్పింది ఏమిటంటే ఓటమి అనేది ముగింపు కాదు, అది సక్సెస్ వైపు వెళ్ళే ప్రయాణంలో ఒక పాఠం మాత్రమే. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టే ముందు వేలాది సార్లు ఫెయిల్ అయ్యారు. ఆయన దానికి ఓటమి అనుకోలేదు, బల్బు తయారు చేయడానికి గల వేలాది దారులను కనుగొన్నాను అని అన్నారు. అదే మైండ్ సెట్ మనకు కావాలి. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా దీని నుండి నేను ఏం నేర్చుకోవాలి
అని ఆలోచించడం మొదలుపెట్టండి. మనం కేవలం పుట్టాం, చదివాం, ఉద్యోగం చేసాం, సంపాదించాం, చనిపోయాం, ఇలా రొటీన్గా బతకడానికి రాలేదు. మన జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశం ఉండాలి. మనం ఎంత సంపాదించాం అన్నదానికంటే ఎంత ప్రశాంతంగా ఉన్నామో, ఎంతమంది జీవితంలో మార్పు తెచ్చాం అనేదే ముఖ్యం. మనకు ఉన్నదానితో సంతృప్తి చెందడం అలవాటు చేసుకోవాలి. రోజు పడుకునే ముందు ఈరోజు మన జీవితంలో ఉన్న మంచి విషయం గురించి కృతజ్ఞతతో ఉండాలి. అలాగే మన వల్ల అయినంతలో ఇతరులకు సాయం చేయడం వల్ల వచ్చే ఆనందం ఇంకెందులో దొరకదు. ఉన్నది ఒకే జీవితం, దాన్ని నవ్విస్తూ జీవించాలి. చివరగా నేను చెప్పింది ఒకటే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినంత మాత్రాన జీవితం మారిపోవు. ఇందులో చెప్పిన విషయాలు మీ జీవితంలో అప్లై చేసినప్పుడే మార్పు మొదలవుతుంది. మనకు ఉన్నది ఒకే ఒక లైఫ్. గతాన్ని తలుచుకుంటూ బాధపడకండి, భవిష్యత్తు గురించి భయపడకండి. ఈ క్షణంలో జీవించండి, మీ కాలం వైపు అడుగులు వేయండి. ఏ పాయింట్ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్.